ఏపీలో కొత్త ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతూ ఫైల్పై చంద్రబాబు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 4 నుంచి 4,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అది అందనుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏప్రిల్ నుంచి ఈ పెంపుదల వర్తింపజేయనున్నారు. 4,000 రూపాయల పెన్షన్ మొత్తంతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి పెండింగ్ 3,000 రూపాయలు అందించనున్నారు. మొత్తంగా కలిపి 7,000 రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు అందనుంది. అయితే ఇది వాలంటీర్లతో పంపిణీ చేయాలా లేదా ప్రభుత్వ సిబ్బందితో అందించాలా అనేది చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పెన్షన్ల అంశం ప్రధాన హామీగా మారింది. మేము అధికారంలోకి వస్తే పెన్షన్ మొత్తాన్ని 3,500కు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. అది కూడా 2 విడతల్లో 250 చొప్పున పెంచుతామని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన మరుక్షణం 4,000 రూపాయల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు పెండింగ్ మొత్తాన్ని కూడా జూలైలో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో జూలై 1న పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతూ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కొత్త పెన్షన్ పుస్తకాలతో పాటు నగదు అందించాలని ఆదేశించారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ అందనుంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు 4,000 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు, పూర్తిస్థాయి దివ్యాంగులకు 5,000 నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ ని పెంచనున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000 వరకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1 నుంచి ఈ పెంపుదల అమలు కానుంది. అయితే ఈ పెన్షన్లు వాలంటీర్ల ద్వారా అందించాలా లేదంటే సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలా అన్నది ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 24 జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. పెన్షన్లకు సంబంధించి ఎటువంటి నగదు సమస్య లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జూలై 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూటమి నేతలు ఆలోచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వేదిక కూడా ఖరారు చేయనున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది.